వార్త వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుడిసె ఆదికృష్ణమ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదోని పట్టణం గ్రామీణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా భక్తి శ్రద్ధలతో ఐకమత్యంతో పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు కూలీ కుటుంబం సంతోషంగా జీవించేలా కృషి చేస్తోందని తెలిపారు. సమాజంలో ఐక్యత అభివృద్ధి నెలకొనేలా ఈ పండుగ తోడ్పడాలని గణపతి అందరి ఆరోగ్యం సుఖ సంతోషం ఐశ్వర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. గణేష్ నవరాత్రి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు పండుగ దినం అందరూ హ్యాపీగా జరుపుకోవాలని, ఈ పండుగ అనేది మన హిందువులకు అందరికీ మొట్టమొదటి పండుగ. ఈ పండుగతోనే మన హిందువులందరూ కూడా పండుగలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నవరాత్రి గణపతి నవరాత్రి దినోత్సవ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఈ పండుగను జరుపుకోవాలని, అదే విధంగా ఆ గణేషుని ఆశీస్సులతోన పంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు బాగా కురవాలని, అన్ని వర్గాల ప్రజలు హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే ఈ పండుగను కుల మతాలకు అతీతంగా అందరూ కూడా చేసుకుంటారు. కాబట్టి గణేష్ నవరాత్రులు ముఖ్యంగా మన ఆదోని పట్టణంలోన చాలా చోట్ల ప్రతి వీధిలో కూడా ఈ గణేష్ నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి మండపం కూడా చాలా చక్కటి శోభని సంతరించింది. ఈ 5 రోజులు మన ఆదోనిలోన ప్రతి వీధి కూడా వీధి లైట్లతో చాలా ముస్తాబుగా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జరుపుకుంటారు. ముఖ్యంగా యువకులు వాళ్ళందరూ కూడా తమ భక్తి భావాలను చాటుతూ ఈ గణపతి 5 రోజులు వాళ్ళు ఆనందంతో విరసిల్లే విధంగా ఉంది. ఎందుకంటే విద్యార్థులు కూడా గణపతి ముందు మొక్కుతూ వాళ్లకు విద్య ప్రధానంగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అదే విధంగా గణపతి పండుగ అంటేనే, వినాయక చవితి అంటేనే చాలా మంది చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు బాగా హ్యాపీగా జరుపుకుంటారు. వినాయకుడు ఏదైనా విఘ్నాలు కలిగి